నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దాన్ని ఉపయోగించిన ఎల్లా ధర్మశాస్త్రం మేలైనదని మనం ఎరుగుదుము. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. This is a faithful saying and worthy of all acceptation that Christ Jesus came into the world to save sinners, of whom I am chief. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరచునట్లు నేను కనికరింపబడితిని. Now unto the King, eternal, immortal, invisible, the only wise God, be honor and glory forever and ever. Amen. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనసాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. Holding faith and have a good conscience, which some having put away concerning faith have made shipwreck. వారిలో హ్యుమెనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షించబోటకై వీరిని సాతానునకు అప్పగించితిని. Shall we look to the Lord in prayer? ప్రార్థనలో ప్రభు వైపు చూద్దామండి. Heavenly Father, we once again thank you and praise you for your love. పరలోకపు తండ్రి, మరొకసారి మీ ఈ యొక్క సాయంకాల సమయంలో మీ ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. Thank you for all the care you are taking for our upkeep and for our maintenance and for our good health. ప్రభా, మీరు మా విషయంలో పట్టించుకున్న విషయాన్ని బట్టి నీకు వందనాలు. మా యొక్క మంచి ఆరోగ్యం విషయంలో, మా యొక్క కొనసాగింపు విషయంలో మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. In this wicked, troublous world and troublous times, you are sustaining us, you are providing for us, and you are protecting us. ప్రభా, ఈ యొక్క భయంకరమైన అపాయకరమైనటువంటి దినాల్లో మీరు మమ్మల్ని పోషిస్తూ ఉన్నారు, సంరక్షిస్తూ ఉన్నారు, కాపాడుతున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. It's not because of our merit or our goodness, it's only merely by thy grace. ఇది కేవలము మీ యొక్క మంచితనము, మీ యొక్క విశ్వాసతను, నమ్మకత్వాన్ని బట్టే కానీ మా యొక్క అర్హత కాదని ఒప్పుకుంటా ఉన్నాం. Now Lord, open thy word by the Holy Spirit and minister thy word unto us. ప్రభా, నీ యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాకు తెలియజేయండి. నీ యొక్క వాక్యాన్ని మీరు మాకు పరిచయం చేయండి. We acknowledge we are unworthy servants. ప్రభా, మేము అయోగ్యులమైన దాసులమని ఒప్పుకుంటా ఉన్నాం. Touch our lips, throats and tongues. Put the right words by the Holy Spirit in our mouths. ప్రభా, మా యొక్క గొంతుకను, నాలుకను, పెదవులను మీ యొక్క అగ్ని చేత తాకి పరిశుద్ధాత్మ ద్వారా సరైన మాటలు మా నోటిలో ఉంచమని In the ప్రార్థిస్తున్నాం. name of the Lord Jesus Christ, we bind all seen and unforeseen powers of darkness. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో కనబడకుండా పనిచేస్తున్న అంధకార చీకటి శక్తులు బంధిస్తూ ఉంటున్నాం. And we bring ourselves under the efficacy of your blood. ప్రభా, మమ్మల్ని మేము మీ యొక్క రక్త ప్రోక్షణం యొక్క శక్తి కిందకి తీసుకొచ్చుకుంటున్నాం. As we humbly ask this prayer with thanksgiving in the name of our Lord and our Savior Jesus Christ. దీనులంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We have been saying the 1 Timothy, 2 Timothy and epistle to Titus, these three epistles are called as pastoral epistles. మొదటి తిమోతి పత్రిక, రెండవ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ మూడు పత్రికలు కాపరి పత్రికలని ఇంతకు ముందు చెప్తూ వచ్చాను. And also we find the church order mentioned in these epistles. అంతేకాకుండా ఈ మూడు పత్రికలో సంఘం యొక్క క్రమంను గురించి రాయబడుతూ వచ్చింది. And also we find how servants of God should behave, elders' wives, deacons' wife also should behave. అంతేకాకుండా సంఘంలో ఉన్నటువంటి సేవకులు, సంఘ పెద్దలు, వారి భార్యలు, అధ్యక్షులు, వారి భార్యలు ఏ విధంగా ప్రవర్తించాలో రాయబడుతూ వచ్చింది. Also we find how young people, wives, husband, mothers, fathers should also behave. అలాగే యవనస్తులు, భార్య భర్త, తల్లిదండ్రులు, భార్య భర్తలు ఏ విధంగా ప్రవర్తించాలో రాయబడుతూ వచ్చింది. I have divided this chapter into 6 parts. ఈ యొక్క అధ్యాయాన్ని నేను 6 భాగాలుగా విభజిస్తూ Once వచ్చినాను. again I will go through those 6 parts. మరలా యొక్క 6 భాగాల గుండా మనం వెళ్తాం. Then afterwards we shall go further.
తర్వాత మనం ముందుకు వెళ్తాం. First two verses, first part, greetings. మొదటి భాగంగా మొదటి 2 వచనాల్లో శుభములు తెలియజేస్తా ఉన్నాడు. 3 to 7, instruction to Timothy to be careful about genealogies and about wing jangling. రెండవదిగా 3 నుంచి 7 వరకు కల్పనా కథల విషయంలో, మితం లేని వంశావళిల విషయంలో తిమోతికి హెచ్చరిక చేస్తా ఉన్నాడు. Thirdly, మూడవదిగా we find from 8th verse to 10th verse, 8 నుంచి 10 వరకు మనం చూస్తే purpose of law. ధర్మశాస్త్రము దేవుడు ఏ ఉద్దేశంతో ఇచ్చినాడో రాయబడుతూ Then వచ్చింది. 11th to 16th verse, నాలుగవదిగా 11 నుంచి 16 వరకు చూస్తే assurance of the appointment of the apostle Paul for preaching the gospel. అపోస్తులైన పౌలు సువార్త ప్రకటించుట కొరకై దేవుడు ఆయన ఏ విధంగా నిశ్చయపరుస్తూ వచ్చినాడో అక్కడ రాయబడుతూ వచ్చింది. And also that he should be a pattern to those who believe through his gospel afterwards. తరువాత యేసు ప్రభునందు విశ్వసించబోయే వారికి ఆయన మాదిరికరంగా ఉండులాగున అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. Fifthly, ఐదవదిగా we find the faithful statement of the apostle Paul. అపోస్తులైన పౌలు యొక్క మాటలు, ఆయన ఏది నమ్మదగిన మాటలు చెప్తూ వచ్చినాడో దాన్ని చూస్తా ఉన్నాం. We find that in the 15th verse. అది మనము 15వ వచనంలో చూస్తాం. Then 17th verse we find the benediction. 17వ వచనంలో మనము ఆశీర్వాదాన్ని చూస్తాం. That is fifthly. Then sixthly, ఆరవది 18th verse 20th verse, 18 నుంచి 20 వరకు we find the charge given to Timothy. That means commandment given by Paul to Timothy in closing. ఇక్కడ ముగింపులో అపోస్తులైన పౌలు ద్వారా తిమోతికి ఆజ్ఞని ఇస్తా ఉన్నాడు, హెచ్చరికను ఇస్తా And ఉన్నాడు. how Hymenaeus, Alexander shipwrecked their lives concerning faith. ఏ విధంగా హ్యూమనై, అలెగ్జాంద్రు వారి యొక్క విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయిన వారుగా ఉన్నారో తెలియజేస్తూ వచ్చాడు. And how Paul has committed them to Satan. ఏ విధంగా పౌలు వారిని సాతానుకు అప్పగిస్తూ వచ్చినాడో అక్కడ చూస్తా ఉన్నాం. Now, coming to before I go further, I want you to once again look into the third part. ముందుకు వెళ్ళక ముందు మరొకసారి 3వ భాగాన్ని మనం చూస్తాం. The purpose of giving the law. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి కలిగిన కారణము. I want to acknowledge that I made a mistake last Thursday. పోయిన గురువారము ఒక తప్పిదం జరిగింది. మీరు I said there are 11 categories for whom the law is given. ధర్మశాస్త్రము 11 మందికి, అంటే 11 రకాల ప్రజలకు ఇవ్వబడుతూ వచ్చిందని చెప్పాను. But I want to correct. Somebody has told correctly last time, but I overruled you. I'm sorry. There are 15 categories mentioned. చూడండి, నేను పోయిన వారం 11 మందికి రాయబడుతూ వచ్చిందని చెప్పాను, కానీ మీలో కొంతమంది చెప్తూ వచ్చారు 15 మందికి రాయబడుతూ వచ్చిందని. వారి విషయంలో క్షమాపణ కోరుతా ఉన్నాను. Because I did not write down, I made a mistake. నేను అవి రాసుకోలేదు కాబట్టి తప్పు జరుగుతూ వచ్చింది. Now I have written down. Let us see those 15 categories I quickly mentioned. ఆ 15 రకాల ప్రజలను గురించి చూద్దాం. Law of God is good. దేవుని యొక్క ధర్మశాస్త్రం మంచిది. Without the law of God, we do not know what is sin, what is not sinful. ధర్మశాస్త్రం లేకుండా ఏది పాపమో ఏది పాపం కాదో మనం ఎరగము. Without the law, we do not know what is good, what is bad. ధర్మశాస్త్రం లేకుండా ఏది మంచిదో ఏది చెడో మనం ఎరగము. Without the law, we do not know what is right and what is wrong. ధర్మశాస్త్రం లేకుండా ఏది సరి అయినదో ఏది సరికానిదో మనం ఎరగము. Law of God gives us the knowledge what is good, what is bad. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఏది సరియో ఏది సరికాదో అనే జ్ఞానాన్ని మనకిస్తుంది. It is like a mirror which will show our real condition. అది అద్దం లాంటిది, మన నిజమైన స్థితిని చూపించేలాగా ఉంటుంది. But law by itself cannot wash our sins. Law by itself cannot forgive our sin. అయితే ఈ యొక్క ధర్మశాస్త్రమే మనల్ని కడగలేదు, మనల్ని క్షమించలేదు. So for law, for cleansing our sin, for washing our sins, for the forgiveness of sin, we must go to the Lord Jesus Christ. We must go to the fountain of the blood of Jesus Christ shed on the cross of Calvary. కాబట్టి మన యొక్క పాప క్షమాపణ కొరకై, మన పాపములను కడుగుట కొరకై యేసు ప్రభు వారి యొక్క రక్తపు ఊట దగ్గరికి మనం వెళ్ళాలి. In James chapter 1, యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో here we find how the law of God or the word of God is like a mirror. ఇక్కడ దేవుని వాక్యం ఏ విధంగా అద్దం లాంటిదో మనం చూస్తాం. Verse 23, James chapter 1 verse 23. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. For if any man be a hearer of the word and not a doer, he is like unto a man beholding his natural face
in a glass. ఎవడైనను వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. So God's word is compared to glass, that means a mirror. ఇక్కడ దేవుని వాక్యము అద్దముతో పోల్చబడుతూ వచ్చింది. Mirror speaks to us silently, isn't it? చూడండి, ఈ యొక్క అద్దము మనతో మౌనంగా మాట్లాడేదిగా ఉంది. Mirror, there is no life, చూడండి, ఈ యొక్క అద్దంలో జీవం ఉండదు, కానీ but yet it speaks. అయినా మనతో మాట్లాడేదిగా ఉంది. It shows how my hair are. నా యొక్క తల వెంట్రుకలు ఏ విధంగా ఉన్నాయో It shows how చూపిస్తుంది. my face is. నా యొక్క ముఖం ఎలా ఉందో It shows చూపిస్తుంది. my dress, where wrinkles are there, spots are there, blemish is there. నా యొక్క దుస్తులకు ఎక్కడ మరకలు అంటినాయో చూపిస్తూ ఉంటుంది. It will tell me, comb your hair properly, wipe your face properly, change your shirt if there is a wrinkle or a blemish or a spot. కాబట్టి అది నేను ఏ విధంగా ఉందో చూపిస్తూ ఉంది. ఒకవేళ నా యొక్క దుస్తులపైన మరకలు ఉంటే మార్చుకోమని చూపిస్తూ ఉంది. In the same way, అదే విధంగా God's word shows my inward condition. దేవుని యొక్క వాక్యము నా అంతరంగ స్థితిని చూపించేదిగా ఉంది. How corrupt I am, నేను ఎంత చెడిపోయిన how వాడుగా evil I ఉన్నాను, am, ఎంత దుష్టుడిగా ఉన్నాను, how guilty I am before God. దేవుని దృష్టిలో ఎంతగా దోషారోపణ చేయబడతా ఉన్నానో చూపించేదిగా ఉంది. So what we do when mirror speaks to us, shows us our errors. చూడండి, ఈ యొక్క అద్దము మన యొక్క ముఖమును, మన యొక్క స్థితిని చూపించినప్పుడు, If she tells me to comb her properly, we will take a comb and comb my hair properly. చూడండి, అద్దము నువ్వు సరిగా దూకోమని చూపించినప్పుడు నేను దువ్వెన తీసుకొని సరిగా దూకుంటా. When mirror tells me you must wash your face, I go to water, I go to tap, take water and wash. అద్దము నీ ముఖమును కడుక్కోమని చెప్పినప్పుడు నేను నీటి దగ్గరికి వెళ్ళి నా ముఖాన్ని కడుక్కునేవాడుగా When ఉంటాను. the addam tells me change your shirt, I'll go and throw this shirt and put another shirt. చూడండి, అద్దము నా యొక్క అంగీని మార్చుకోమంటే నా అంగీని తీసివేసి వేరే అంగీని ధరిస్తాను. In the same way, అదే విధంగా when God's word shows us our real condition, we must go to the Lord and rectify our errors and our faults, our mistakes, our sinful life. కాబట్టి దేవుని వాక్యము మన యొక్క పడిపోయిన స్థితి, మన యొక్క పాపమును, మన యొక్క తప్పులను చూపించినప్పుడు దేవుని దగ్గర వాటన్నిటిని మనము సరి చేసుకునవలసిన వారంగా ఉన్నాం. Without checking into the mirror our condition, nobody will go outside the door of our house. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి అద్దంలో మన స్థితిని చూడకుండా ఎవరు బయటికి పోరు. Anybody, maybe men or women. ఎవరైనా పురుషులైనా స్త్రీలైనా. Otherwise, people will tell, "Hey, he did not see his face, see so much of dirt is there." They will tell, something is wrong with you, something in the face, something in the hair. Go, wash yourself or rectify yourself, change your shirt or wash your face. చూడండి, ఆ విధంగా మనము చూసుకోకుండా బయటికి వెళ్ళినప్పుడు ఇతరులు చూసి ఈ విధంగా వచ్చావు, నీ యొక్క వస్త్రములు మురికి అయినాయి, తల బాగాలేదు, ఈ విధంగా చెప్తా ఉంటారు. The following verse says, James chapter 1, verse 24. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో For he చూస్తే, beholdeth himself and goeth his way, and straightway forgetteth what manner of man he was. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును గదా. So manamu ante, many times God's word speaks, God shows our follies, God's word shows our mistakes, but many times we don't rectify, we don't correct, we don't take corrective measures in our life. చూడండి, దేవుని వాక్యము మనం ఎక్కడ పడిపోయామో, ఎక్కడ తప్పు చేసామో, ఎక్కడ లోపం కలిగి ఉన్నామో మాట్లాడినప్పుడు సరిదిద్దుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇష్టపడం. But many times that's why we live in deception. అందుకే మనము మోసంలో జీవిస్తూ ఉన్నాం. We continue in sin. మనము పాపంలో కొనసాగుతూ ఉంటాం. We add up sin to sin. మనము పాపంను చేయడానికి Add up. మనము పాపంను చేర్చుకుంటా ఉంటాం. Go on adding our sins one to one. ఒకదానికొక పాపంను చేర్చుకుంటా ఉంటాం. Therefore, we should keep short accounts. When And God's word speak, immediately confess, immediately wash your sin, keep your conscience clear, keep your hands clean. కాబట్టి దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి, కడుక్కోవడానికి, మన మనస్సాక్షిని పవిత్రపరచుకోవడానికి సిద్ధంగా ఉండాలి. These are the days everywhere sanitization is kept. Sanitizers. చూడండి, ఈ దినాల్లో ఎక్కడ చూసినా శానిటైజర్ ఉంటా ఉంది. So we must sanitize our soul also, our spirit, our conscience, minute by minute, moment by moment. మన ప్రాణమును, మన ఆత్మను, మన మనస్సాక్షిని నిమిషం మనం పవిత్రపరచుకోవాలి. Keep it clean. How? దాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి. By going to the blood of Jesus Christ. ఏ విధంగా యేసు ప్రభువారి రక్తం దగ్గరికి Go on వెళ్ళడం ద్వారా, sanitizing our conscience through the blood of Jesus Christ. యేసు ప్రభువారి రక్తం దగ్గరికి వెళ్ళి మన యొక్క
శరీరాన్ని ఆత్మను పవిత్రపరచుకోవాలి. filling our heart with God's word. మన యొక్క హృదయంను దేవుని వాక్యం చేత నింపుకోవాలి. Psalm 119 verse 11, I hid thine word in mine heart that I might not sin against thee. 119వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తాం, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకొని ఉన్నాను. ఉంచుకోవాలా, దాచుకోవాలా. ఉంచుకోవాలి, దాచుకోవాలి. దాచుకోవాలని ఉంది, దాచుకోవాలా. ఇంగ్లీష్లో దాచుకోవాలని రాయబడుతూ వచ్చింది. వాట్ వి హైడ్, మనం ఏం దాచుకుంటాం? precious things we hide. ప్రశస్తమైన విషయాలు దాచుకుంటాం. We keep in our safe deposit lockers. మనము యొక్క లాకర్లో చాలా భద్రంగా దాచుకుంటాం. Precious diamond, precious gold and ornaments, we don't keep it on the table. చూడండి, బంగారం, వెండి, డైమండ్ ఇలాంటి ప్రశస్తమైన వాటిని బయట టేబుల్ మీద పెట్టాం. We don't keep in the drawing room on the table and teapot when visitors come, where servants come. చూడండి, ఎక్కడైతే పనివారు వస్తారో, అనేక మంది వచ్చేవారు ఉంటారో, ఆ యొక్క రూమ్లో మనం ఆ యొక్క వస్తువులు ఉంచాం. Precious thing we keep in almirah, in our wardrobes, in the inner lock. చూడండి, మనము లోపల బీరువాలో లోపల మనము వాటిని దాచుకునే వారంగా ఉంటాం. In the same way, God's word must be hidden inside our heart. అలాగే దేవుని యొక్క వాక్యం మన యొక్క అంతరంగ హృదయంలో నింపబడి ఉండాలి. Then when time comes, God's word speaks, alerts, gives us warning. This is right, this is wrong. Don't do it. Don't speak these words. అప్పుడు సమయం వచ్చినప్పుడు దేవుని వాక్యం మనల్ని హెచ్చరించేదిగా, మనల్ని మాట్లాడేదిగా, ఇది తప్పు, ఇది సరికాదని మనతో మాట్లాడేదిగా ఉంది. If we don't rectify ourselves, when God's word shows our follies, our mistakes, our defilement, that means we are deceiving ourselves. దేవుడు మన యొక్క పాపమును, మన పడిపోయిన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనము దేవుని ఎదుట సరిచేసుకోని వారంగా, దాని విషయంలో ఒప్పుకొని వారంగా, కడుక్కొని వారంగా ఉంటే మనల్ని మనం మోసపుచ్చుకునే వారంగా ఉంటాం. Read out what these 15 categories for whom the law of God is given. ఇప్పుడు ఈ యొక్క 15 రకాల ప్రజలకి ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ వచ్చింది, వారిని గురించి చదువుతాను. I'm not going to explain those 15 categories. ఈ యొక్క 15 రకాల ప్రజల గురించి వివరించను, I just want to read and go further. దానిని చదివి ముందుకెళ్ళాలని కోరుతున్నాను. Number 1. మొట్టమొదటిగా Come to the third section, 1 Timothy chapter 1 from 8 to 10. చూడండి, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం తెలుగులో 11వ వచనంలో ఉంది. So write down, if you are willing to know, if you want to divide properly what those 15 categories to whom the law of God is given, write down, make a note of it. చూడండి, మీరు ఒకవేళ వాటిని విభజించుకొని రాసుకోవాలనుకుంటే వీటిని రాసుకోవడానికి ప్రయత్నించండి. We soon forget, so that's why good to write. కాబట్టి మనం త్వరగా మర్చిపోయే వారంగా ఉంటాం, కాబట్టి రాసుకోవడం మంచిది. Important things I also write and keep. చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను కూడా రాసి Sometimes I ఉంచుకుంటాను. write in my own Bible. If there is room, if it is not there, I'll prepare a separate note and keep it in a file. చూడండి, కొన్నిసార్లు నా బైబిల్లో రాసుకుంటాను, లేకపోతే ఒక బుక్లో రాసుకొని ఒక ఫైల్ చేసుకుంటాను. I have volumes of files, what I preached, I have written and kept. చూడండి, నేను బోధించిన విషయాలన్నిటినీ అనేక పుస్తకాలుగా రాసి ఉంచాను. In the beginning, I never used to write. ఆరంభ దినాల్లో నేను రాసుకునేవాడిని కాదు. My memory was sharp and good. I was not writing. అప్పుడు నా యొక్క బ్రెయిన్ మెమొరీ చాలా చక్కగా జ్ఞాపక శక్తి ఉంటూ వచ్చింది. అప్పుడు రాయలేదు. బట్ లేట్ బ్రదర్ యేసుపాదం అడ్వైజ్డ్ మీ. తర్వాత సోదరుడు యేసుపాదం గారు నన్ను ప్రోత్సహించినప్పుడు, ప్రభులో ఉన్నటువంటి యేసుపాదం గారు, మహిమలో ఉన్నటువంటి యేసుపాదం గారు చెప్పినప్పుడు, he advised me. ఆయన నాకు సలహా ఇస్తూ వచ్చినాడు. We were in Eluru for 15 days, both of us together. మేము ఏలూరులో దాదాపు 15 దినాలు ఉన్నాము. Whenever I used to go outside for ministry, he used to tell me, Stuart garu, నేను కూడా వస్తానండి మీతో. నేను ఎప్పుడు పరిచర్యకు బయటికి వెళ్తూ ఉన్నా, ఆయన కూడా అనేవారు, స్టూవర్ట్ గారు నేను కూడా మీతోటి వస్తానని చెప్పేవారు. Boxing used to go abroad. సోదరుడు బక్సింగ్ గారు బయటికి వెళ్ళినప్పుడు, బయట దేశానికి వెళ్ళినప్పుడు, he used to assign me certain works. ఆయన కొన్ని పనులు మాకు అప్పగించేవాడు. He told me only. నాకు కొన్ని పనులు అప్పగించేవాడు. Go to such and such a place, stay for few days, give Bible study to them and help them. పలాని ప్రదేశానికి వెళ్ళి అక్కడ బైబిల్ పట్టణాన్ని తీసుకొని అక్కడ కొన్ని దినాలు ఉండని చెప్పేవాడు. So యేసుపాదం used to be alone at Hebron. సోదరుడు యేసుపాదం గారు ఆ దినాల్లో ఒంటరిగా ఉండేవాడు హెబ్రోన్లో. But he used to tell me, స్టూవర్ట్ గారు నేను కూడా వస్తాను మీతో. ఆయన చెప్పేవాడు, స్టూవర్ట్ గారు నేను కూడా మీతో పాటు వస్తానని. So like that we traveled to many places. ఆ విధంగా మేమిద్దరం అనేక ప్రాంతాలకు వెళ్తూ వచ్చాం. So one day he advised me. ఒక దినాన నాకు సలహా ఇస్తూ వచ్చాడు. స్టూవర్ట్ గారు మీరు మంచి బైబిల్ స్టడీ ఇస్తున్నారు, కానీ ఉప్పొంగిపోకండి.
సోదరుడు స్టీవర్ట్ గారు, మీరు మంచి బైబిల్ స్టడీస్ ఇస్తున్నారు కానీ ఉప్పొంగిపోకండి అని God has చెప్తూ given you talent, దేవుడు నీకు తలాంతి ఇచ్చాడు. but my advice is write and keep, write and keep. నా యొక్క సలహా ఏంటంటే దాన్ని రాసి ఉంచు అని So చెప్తూ from that వచ్చాడు. time onwards, I started writing. ఆ సమయం నుండి నేను రాయడం ఆరంభించాను. So sometimes I refer them, what I preached so many years ago on this subject, what did I preach? కొన్నిసార్లు వాటిని తెరిచి చూస్తాను, పలాని సందర్భాల్లో పలాని సంవత్సరంలో ఏ వర్తమానం బోధించానని చూస్తూ ఉంటాను. But after that, what happens? Sometimes God gives better light on that, better light and better revelation, more revelation on that subject. చూడండి, తర్వాత ప్రభు దాని విషయంలో మరలా గొప్ప ప్రత్యక్షతను ఇంకా వెలుగునిచ్చేవాడుగా ఉన్నాడు. So I won't limit to that what I preached 10 years back. If I refer it now, go to that passage, go to this note, I get more thoughts and more enlightenment on that subject. చూడండి, 10 సంవత్సరాల క్రితం నేను ఏదైతే సబ్జెక్ట్ బోధించానో మరలా అదే సబ్జెక్ట్ బోధించకుండా దాని విషయంలో ఇంకా శ్రేష్టమైన విషయాలు తెలుసుకొని బోధించడానికి మరలా దాన్ని చదువుతాను. God's word has a progressive revelation. చూడండి, దేవుని యొక్క వాక్యము మనకి బయలుపరచబడతా ఉంటుంది. ప్రోగ్రెస్ అంటే ప్రగతి, ఇంకా ఎక్కువ ప్రత్యక్షిస్తుంది. దేవుని యొక్క వాక్యము దినదినము మనకు ఎక్కువగా ప్రత్యక్షతనిచ్చేదిగా What I ఉంది. understood 10 years back, God will add more after 10 years, like that. 10 సంవత్సరాల క్రితం నేను ఏదైతే నేర్చుకున్నానో దానికంటే ఎక్కువగా మరలా 10 సంవత్సరాల క్రితం ఇంకా ఎక్కువ ప్రత్యక్షతనిచ్చేవాడుగా God's ఉన్నాడు. word cannot be limited to one area, one age, one stage. It goes on having a better and a greater revelation. దేవుని యొక్క వాక్యాన్ని ఒక స్థలానికి ఒక సమయానికి మనం పరిమితం చేయలేం, కానీ అది ఇంకా మనకు బయలుపరచబడతా ఉంది, ప్రకాశించబోతా ఉంది. So now write and keep. I'm encouraging you to write down. నేను మీరు రాసుకోవాలని ప్రోత్సహిస్తా ఉన్నాను. Yes, for the sake of writing, don't write and keep it. But after going home, when you have spare time, go through those notes. ఏదో రాసుకోవాలని రాసుకోవద్దు, కానీ రాసుకున్న తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఖాళీ సమయంలో దాన్ని చూచి చదవండి. When you meditate, God may give you more revelation than me, than us. You may have a better understanding than us. మీరు వెళ్ళి ధ్యానించినప్పుడు ప్రభువు నాకంటే ఎక్కువ ప్రత్యక్షతను మీకు ఇచ్చేవాడుగా ఉన్నాడు. Nobody is superior or inferior in the sight of God. దేవుని దృష్టిలో ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. If you are really willing to dig the word, God will also reveal more truths to you than me. దేవుని యొక్క వాక్యాన్ని నీవు తవ్వడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నీకు ఎంతో నాకంటే ఎక్కువగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. Many times we think I am not a special person, but God gives to ordinary persons also his revelation and his understanding. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ప్రత్యేకమైన వ్యక్తిని కాదు అనుకుంటాం, కానీ దేవుడు సామాన్యమైన వ్యక్తికి కూడా అటువంటి ప్రత్యక్షతలు ఇవ్వగలడు. More than preachers and teachers of scripture, if you are really diligent, God can also reveal truths to you. బోధకుల కంటే వర్తమానం అందించే వారి కంటే నువ్వు నిజంగా ఆసక్తి కలిగిన వాడువై ఉంటే దేవుడు నీకు శ్రేష్టమైన విషయాలు తెలియజేసేవాడుగా ఉన్నాడు. So remember that truth. ఈ యొక్క సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. So now I will read out. ఈ యొక్క 15 రకాల ప్రజల గురించి చదువుతాను. Number 1. మొట్టమొదటిగా God's law is given to the lawless people. ధర్మ విరోధులకును. We are all lawless people. We are all rebellious people. మనమందరము ధర్మ విరోధులము, తిరుగుబాటు చేసే ప్రజలం. How did we acquire that nature? ఆ యొక్క స్వభావాన్ని ఏ విధంగా మనము పొందుకుంటూ వచ్చాం? Because from our first parents Adam and Eve. మన యొక్క ప్రథమమైనటువంటి తల్లిదండ్రులు ఆదాము అవ్వ నుండి. Transgression came into the world through our first parents Adam and Eve. చూడండి, అతిక్రమము మన మొట్టమొదటి తల్లిదండ్రులైన ఆదాము అవ్వ ద్వారా వచ్చింది. How did obedience come? విధేయత ఏ విధంగా వచ్చింది? Through Jesus Christ, యేసు ప్రభు who ద్వారా. obeyed his father. Who obeyed his ఆయన father. తండ్రికి విధేయత చూపిస్తూ వచ్చాడు. By one man's disobedience, all have become sinners. ఒక మనుష్యుని అవిధేయత వలన అందరూ పాపులుగా చేయబడుతూ వచ్చారు. By another man, that is second Adam, the Lord Jesus Christ, obedience, all are made righteous. What a wonderful truth it is. చూడండి, రెండవ ఆదామైనటువంటి యేసు ప్రభు ద్వారా అందరూ నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. Read that, we shall read that in Romans chapter 5. రోమా పత్రిక 5వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. Verse 19. 19వ వచనం. Read Romans through chapter 5 again and again. రోమా పత్రిక 5వ అధ్యాయం మరలా చదవండి. Wonderful truths are mentioned in Romans chapter 5. రోమా పత్రిక 5వ అధ్యాయంలో అద్భుతకరమైన సత్యాలు ఇక్కడ రాయబడుతూ వచ్చాయి. We have no time to see all that. ఇవన్నీ చూడడానికి మనకు సమయం But లేదు we will కాదు. see only one verse. ఒక్క వచనం మాత్రం చూస్తాం. Romans chapter 5 verse 19. రోమా పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. For as by one man's disobedience many were made sinners, so by the obedience of one
shall many be made righteous. ఏలైనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడితిరో Ah. అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. Who was disobedient? ఎవరు అవిధేయులు? Adam and Eve. ఆదాము అవ్వ. Who was obedient? విధేయత కలిగిన వారు, విధేయత Jesus చూపించింది ఎవరు? యేసు ప్రభువారు. Nobody was obedient to God as much as Jesus Christ, the Son of God, was obedient to his Father. మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభువారు తండ్రికి విధేయత చూపించినట్లుగా ఎవరు విధేయత చూపించలేదు. Turn with me to Philippians, a very famous and well-known verse. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చాలా ప్రఖ్యాతి చెందిన వచనాన్ని మనం చూస్తాం. Chapter 2, 2వ అధ్యాయము verse 8. 8వ వచనం. And being found in fashion as a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. శిలువ మరణము పొందినంతగా తండ్రికి విధేయత చూపించాడు. శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత So చూపించాడు. when we believe in him, what is happening? ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏం జరుగుతుంది? We are made righteous in the sight of God. దేవుని దృష్టిలో మనం నీతిమంతులంగా తీర్చబడతా ఉన్నాం. Romans chapter 5 verse 1. రోమపత్రిక 5వ అధ్యాయం 1వ And వచనంలో being justified by faith, we have peace with God through our Lord Jesus Christ. కాబట్టి విశ్వాసం మూలంన మనము నీతిమంతులంగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము. Why only through Jesus Christ? ఎందుకు కేవలం యేసు ప్రభు ద్వారానే? As I said, he was obedient to the Father. ఎందుకంటే నేను ముందు చెప్పినట్లుగా ఆయన తండ్రికి విధేయత చూపించిన వాడు. And the previous verse, Romans 4:25, is the answer. దానికి ముందుగా రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనము దానికి జవాబు. Who was delivered for our offenses and was raised again for our justification. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులంగా తీర్చబట్టకై లేపబడెను. He was delivered to the death of the cross. ఆయన శిలువ మరణానికి అప్పగించబడ్డాడు. And he raised again for our justification. మనము నీతిమంతులంగా తీర్చబట్టకై మరలా That's why తిరిగి only లేపబడ్డాడు. through him we can be justified as righteous. కాబట్టి కేవలము ఆయన ద్వారా మాత్రమే మనం నీతిమంతులంగా When we తీర్చబడగలం. say righteous, నీతిమంతులు అని చెప్పినప్పుడు God sees us. God doesn't see us as sinners anymore. దేవుడు మనల్ని ఇంకా ఏమాత్రం పాపులుగా చూడబోడు. He will see us only as righteous people. మనల్ని కేవలం నీతిమంతులుగా మాత్రమే చూస్తాడు. What a great privilege it is. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. Now coming back to this list. మరలా ఈ యొక్క పట్టిక వైపు వచ్చినప్పుడు List, we pattika. ఈ యొక్క పట్టిక వైపు To వచ్చినప్పుడు whom God gave the law. ఎవరికి దేవుడు ధర్మశాస్త్రం ఇస్తూ వచ్చాడు? Number 2, రెండవదిగా disobedient people. అవిధేయులకు. Number 3, మూడవదిగా ungodly people. భక్తిహీనులకు. Number 4, నాలుగవదిగా sinners. పాపిష్టులకును. Number 5, ఐదవదిగా unholy people. అపవిత్రులకును. Number 6, ఆరవదిగా profane people. మత దూషకులకును. Number 7, ఏడవదిగా murderous people, murderers of fathers. పితృహంతకులకును. Then number 8, ఎనిమిదవదిగా murderers of mothers. మాతృహంతకులకును. At this place I want to wait for a minute. ఇక్కడ కొంత సమయం ఆగాలని కోరుతున్నాను. Murders of fathers, murders of mothers. పితృహంతకులు, మాతృహంతకులు. I want to tell young people, యవనస్తులుగా మీకు చెప్తా Children. ఉన్నాను. చిన్నపిల్లలకి చెప్తా ఉన్నాను. పిల్లలకు చెప్తున్నాను, యంగ్ చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చిల్డ్రన్. యవనస్తులకి చిన్నపిల్లలకి చెప్తా ఉన్నాను. ఇఫ్ యు డోంట్ ఒబే యువర్ పేరెంట్స్, నీ యొక్క తల్లిదండ్రులకు నీ విధేయత చూపించకపోతే, ఇన్ మై ఒపీనియన్ యు ఆర్ మర్డరింగ్ యువర్ పేరెంట్స్. నా యొక్క దృష్టిలో మీరు మీ తల్లిదండ్రులను హత్య చేసేవారుగా ఉన్నారు. ఐ వాంట్ టు రిపీట్ దిస్. దీన్ని మరలా చెప్పాలని కోరుతున్నాను. గో హోమ్, ఇంటికి టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ చిల్డ్రన్, ఇఫ్ యు డోంట్ ఒబే to our parents, godly parents, righteous parents, Brother John Stewart said in the Bible study, you are murdering your mother, murdering your father. ఇంటికి వెళ్ళి చెప్పండి, మీరు మీ యొక్క పిల్లలకి, మీరు మీ తల్లిదండ్రులకి, దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులకు విధేయత చూపించలేదనుకోండి, సోదరుడు జాన్ స్టూవర్ట్ గారు చెప్పారు, మీరు వారిని హత్య చేస్తున్నారు అని చెప్పారు. Not my words, it's God's word is saying. ఇది నా మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యము. None of our children may take a knife and murder us. మన పిల్లలలో ఎవరు కత్తి తీసుకొని మనల్ని చంపరు కానీ, but there are people who kill the parents. కొంతమంది ప్రజలు ఉన్నారు. We are seeing even now. కొంతమంది చంపుతా ఉన్నారు, ఈ దినాల్లో కూడా చూస్తూ ఉన్నాం. But
disobeying parents tantamounts to murdering father and mother. చూడండి, అవిధేయత చూపించే పిల్లలు తల్లిదండ్రులను హత్య చేసిన వారితో సమానులుగా That's why ఉన్నారు. Bible says, honor your father and mother, which is అందుకే the first commandment with promise. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నీ యొక్క తల్లిదండ్రులను సన్మానించు, గణపరచు. ఇది ఆజ్ఞలతో కూడినటువంటి, వాగ్దానంతో కూడినటువంటి ఆజ్ఞల్లో ప్రధానమైందని చెప్తూ వచ్చాడు. That's we read in Ephesians chapter 6, 1 and 2. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూస్తాం. So children must honor their parents. కాబట్టి పిల్లలు తమ తల్లిదండ్రులను గణపరచాలి, సన్మానించాలి. తెలుగులో మంచి మాట రాశారు, సన్మానం చేయాలి. సన్మానం చేయాలి, వారిని సన్మానించేవారుగా ఉండాలి. తెలుగులో We are రాయబడింది. familiar, no? Some leader comes, from big person comes, we'll make him to say it. ఆయన గురించి we pay much tributes, good words we say, we honor him with a covering him with a shawl. Sometimes, people also garland him and honor him. చూడండి, ఒక గొప్ప వ్యక్తి నాయకుడు వచ్చినప్పుడు మనం ఆయన గురించి గొప్ప మాటలు చెప్పి ఆయన గణపరుస్తూ షాల్వా కప్పుతాం, తర్వాత దండలు కూడా వేస్తూ ఉంటాం. I'm not saying you should put garlands, మీరు దండలు వేయాలని నేను చెప్పట్లేదు, neither present a shawl. లేకపోతే ఒక షాల్వా కప్పాలని చెప్పట్లేదు. Children, by obeying their parents, they are honoring God. వారు సన్మానం చేస్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు వారి తల్లిదండ్రులకు విధేయత చూపించడం ద్వారా వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. Some of us grown up people, when our parents are become old, we neglect them, we don't look after them, we don't give anything. చూడండి, మనలో కొంతమంది ఎదిగిన పిల్లలు వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంటారు. When parents are suffering, they don't have medical aid, none of them to take them to doctor, we don't help them. వారు అనారోగ్యంగా వ్యాధిగ్రస్తులైనప్పుడు వారిని హాస్పిటల్ తీసుకెళ్లి వారి బాగోగులు చూసుకొని వారుగా ఉంటారు. I want to tell my testimony. నా యొక్క సాక్ష్యం చెప్పాలని కోరుతున్నాను. My wife used to, when my father was alive, my wife used to ask me every month. నా యొక్క తండ్రి గారు సజీవుడిగా ఉన్నప్పుడు నా భార్య నన్ను అడిగేది, ఈ నెల డాడీకి ఏమైనా ఇచ్చినారా, నాన్నగారికి ఏమైనా ఇచ్చినారా మీరు, లైక్ దట్ షీ యూజ్డ్ టు ఆస్క్ మీ. ఈ నెల నాన్నగారికి మీ తండ్రి గారికి ఏమైనా ఇచ్చారా అని అడిగేది. Sometimes I never used to have money. Sometimes, we live by faith. Sometimes I never used to have money also. కొన్నిసార్లు నాకే డబ్బులు ఉండవు, నేనే విశ్వాసాన్ని బట్టి జీవిస్తూ ఉంటాను. So sometimes I used to delay. కొన్నిసార్లు ఆలస్యం అవుతూ ఉంటుంది. But my wife used to ask me, give to your daddy, give to your daddy, please give. అయితే మా భార్య నన్ను చెప్పేది, మీ తండ్రి గారికి ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేది. మా తండ్రికి అండి, మా డాడీకి ఇవ్వమని అనలేదు, మీ డాడీకి ఏమని ఇచ్చారని అడుగుతుంది. మా డాడీకి ఇవ్వమని అనలేదు, కానీ ఆంటీ గారు మీ డాడీకి ఇవ్వండి అని అంకుల్తో చెప్తూ వచ్చేది. Beloved, don't neglect parents. Children, listen to me. Those are hearing me to this Zoom, honor your father and mother. కాబట్టి పిల్లలారా, మీ యొక్క తల్లిదండ్రులకు విధేయత చూపండి. ఎవరైతే యూట్యూబ్ ద్వారా చూస్తూ ఉన్నారో మీరందరూ కూడా మీ తల్లిదండ్రులకు విధేయత చూపించాలి. Further, please. ముందుకు వెళ్ళినట్లయితే 10th, 9th. Manslayers. Law of God is given to manslayers. దేవుని యొక్క వాక్యము నరహంతకులకి ఇవ్వబడుతూ వచ్చింది. 10thly, 10వదిగా it given to whoremongers. వ్యభిచారులకును. 11th, 11వదిగా defile themselves with mankind. పురుష సంయోగులకును. 12th, 12వదిగా men stealers. మనుష్య చోరులకును. 13th, 13వదిగా liars. అబద్ధికులకును. 14th, 14వదిగా perjured persons. అప్రమాణికులకును. 15th, 15వదిగా any that is contrary to sound doctrine. హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన వారికి. ఇంతమంది కొరకు ఈ దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఇంతమంది కొరకు ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ వచ్చింది. This 15 categories of people, ఈ they include every human being of all ages, all nations, all tongues. చూడండి, ఈ 15 రకాల ప్రజలు అన్ని యుగాలలో అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మానవునికి సంబంధించిన వారుగా ఉన్నారు. To such people law of God is given. అటువంటి ప్రజలకు దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇవ్వబడుతూ వచ్చింది. Of course, according to Romans 3:10, there is none righteous, no not one. All have sinned and come short of the glory of God. రోమపత్రిక 3వ అధ్యాయం 10 ప్రకారము నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఏకంగా పనికిమాలిన వారైరి. So law of God gives us knowledge of sin. దేవుని యొక్క వాక్యము పాపం యొక్క జ్ఞానం. Law of God, దేవుని యొక్క ధర్మశాస్త్రం పాపం గురించిన జ్ఞానాన్ని ఇచ్చేదిగా ఉంది. Law of God therefore is our school master. దేవుని యొక్క ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడిగా ఉంటూ It brings us to Christ for forgiveness of sin, for confession of sin,
for the forgiveness of sin. పాపం విషయంలో ఒప్పుకోవడానికి, పాపం యొక్క ఒప్పుదల కొరకై, క్షమాపణ కొరకై క్రీస్తునొద్దకు మనల్ని నడిపించేదిగా ఉంది. So therefore, let us not neglect the word of God, which is like a mirror to showing our inward corrupt sinful lives. కాబట్టి అద్దం లాంటి దేవుని వాక్యం మన యొక్క పాడైపోయినటువంటి జీవితాన్ని చూపించేటటువంటి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. Now we come to the next section. తర్వాత భాగానికి మనం వస్తాం. First Timothy, మొదటి తిమోతికి రాసిన పత్రిక chapter 1, 1వ అధ్యాయము 4th section. 4వ భాగం మనం From చూసినట్లయితే verse 11 onwards up to 16th verse. 11 నుంచి 16 వరకు, తెలుగులో 12 నుంచి ఉంది. I have told you many things. అనేక విషయాలు Already in the introduction I have told you many things. నేను ఉపోద్ఘాతంలోనే అనేక విషయాలు చెప్తూ వచ్చాను. Ministry is a committed ministry. చూడండి, పరిచర్య అనేది అప్పగించబడే పరిచర్య. God must commit the ministry. దేవుడే మనకి పరిచర్య We అప్పగించాలి. should not grab the ministry. మనం పరిచర్యను లాక్కోవద్దు. We should not fight for ministry. పరిచర్య కొరకై మనం పోట్లాడొద్దు. That spirit of fighting has crept in our assemblies now. That is our main problem. చూడండి, ఈ దినాల్లో మన యొక్క సంఘాల్లో ఈ యొక్క పోట్లాడే పరిచర్య కొరకై పోట్లాడే విధానం ఎంతో విస్తరిస్తూ By వస్తుంది. fighting you want to preach, by fighting you want to stand, by fighting if you want to sing, by fighting you want to play music, by fighting if you want to become an elder or deacon, it won't help you. You are going to harm yourself. You are also harming the church of God. చూడండి, పోట్లాడి వాక్యం చెప్పాలని, పోట్లాడి పాటలు పాడాలని, వాయిద్యాలు వాయించాలని, ఈ విధంగా చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. సంఘ పెద్దలుగా కావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దాని ద్వారా నీవు నష్టపోయేవాడుగా ఉన్నావు, దేవుని సంఘానికి నష్టం కలగజేసేవాడుగా ఉన్నావు. God's judgment will come upon such people. దేవుని యొక్క తీర్పు అటువంటి ప్రజల మీదకి వస్తూ ఉంది. Ask God, in other words, Lord, tell me what I should do. లేకపోతే ఈ విధంగా ప్రార్థన చేయండి, ప్రభా నేనేం చేయాలో చెప్పండి, Give me some talent. నాకు ఏదో తలాంత్ ఇవ్వండి. Talent of playing music, talent of keeping the mic, talent of translation, talent. Give me, Lord, give me, so that I may be useful to you. I may be useful in thine house. ప్రభా నీ యొక్క సన్నిధిలో వాయిద్యాలు వాయించే పరిచర్య, మైక్ పెట్టే పరిచర్య, తర్జుమా పరిచర్య, ఏదో ఒక పరిచర్య నీ యొక్క మందిరంలో నన్ను వాడుకోని అని ప్రార్థన చేయండి. Coveting spiritual gifts is not sinful. You must covet spiritual gifts. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి బహుమానాలు లేకపోతే ఈ యొక్క వరాలను ఆశించడం అనేది పాపం కాదు. But coveting others' ministry is sinful. అయితే ఇతరుల యొక్క పరిచర్యను ఆశించడం అనేది పాపం. To throw another man, to defame other man, and then working detriment to other man and trying to stand in his place, that is sinful. చూడండి, ఇతరులను పక్కకు దోసి వారి యొక్క పేరు చెడ్డగా చేసి నువ్వు నిలవడం అనేది పాపం. But అయితే God given talents, coveting from God directly, receiving some talent, receiving some ministry is right, it is righteous, it is lawful. We all can ask God to give us the ministry. కాబట్టి కేవలం నేరుగా ప్రభు నుండే మనకు కావాల్సిన వరాలను అడగడము అది నీతియుక్తమైనది, అది ఎంతో సరియైనది. See, please come to 1 Corinthians. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక chapter 12, 12వ అధ్యాయము verse 31. 31వ వచనం. 1 Corinthians chapter 12, verse 31. మొదటి కొరింథీ 12:31. But covet earnestly the best gifts, and yet shew I unto you a more excellent way. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో ఆపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. Coveting spiritual gifts, what is not wrong? As I said, it is right. చూడండి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మ సంబంధమైన కృపావరాలు ఆసక్తితో ఆపేక్షించమంటా ఉన్నాడు, అది తప్పు కాదని చెప్తా ఉన్నాడు. We should not covet other man's possession or position or other man's money or other man's wife, other man's car, other man's telephone. That is sinful. But coveting spiritual gifts is rightful, lawful in the sight of God. చూడండి, వేరే వారికి చెందినటువంటి కార్ అయినా, వారి యొక్క ఆస్తి అయినా, వారి యొక్క భార్య అయినా, వారి యొక్క ఏదైనా ఆశించడం తప్పు, కానీ ఆత్మవరాలు కృపావరాలను ఆశించడం అది తప్పు కాదు. And he says here, yet I show unto you more excellent way. ఇక్కడ అంటా ఉన్నాడు, ఇదిగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అంటున్నాడు. What is that sarvottamana margam? ఈ సర్వోత్తమమైన మార్గం ఏంటి? You find in 13th chapter verse 1. 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. Though I speak with tongues of men and of angels, and have not charity, I become a sounding brass or a tinkling cymbal. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడు కంచును,
గణగణలాడు తాళంనయుందును. How to provide, how to covet? What Manam is that excellent way? ఏ విధంగా సర్వోన్నతమైన మార్గంలో మనం ఆశించగలం? Charity. ప్రేమ కలిగిన వారంగా ఉండాలి. God, towards God's word, towards God's people, God's house. If you have love, then God will give you spiritual gifts. చూడండి, దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని ప్రజల విషయంలో, దేవుని మందిరం విషయంలో మనం ప్రేమ కలిగిన వారైతే దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా, వరాలు What we ఇచ్చేవాడుగా can ఉన్నాడు. achieve through love, we cannot achieve by envy or by jealousy or by hatred. చూడండి, మనము ప్రేమ ద్వారా ఏదైతే పొందుకోగలుగుతామో అవి అసూయ ద్వారా, ద్వేషం ద్వారా, పోట్లాడడం ద్వారా పొందలేము. Many of our problems in the church is one more thing is hatred, jealousy. Can't bear when God using other persons better than me. చూడండి, నేటి దినాల్లో మన సంఘాల్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే అసూయ, ద్వేషం. ఇతరులను దేవుడు మనకంటే ఎక్కువగా వాడుకున్నట్లయితే మనం సహించలేకపోతా ఉన్నాం. You must glorify God if a brother is being used more than you. ఆ యొక్క సహోదరుడు నీకంటే బాగా ఉపయోగపడతా ఉన్నాడంటే దేవుని మహింపరచాలి. If a sister is being used by God more than you, praise God. ఆ యొక్క సహోదరు నీకంటే ఎక్కువ దేవుని ద్వారా వాడబడతా ఉంటే నువ్వు దేవుని మహింపరచాలి. Don't have jealousy. అసూయను కలిగి ఉండకూడదు. Don't hate them. ద్వేషించకూడదు. By that you are harming yourself. దాని ద్వారా నీకు నీవే నష్టం On the చేసుకుంటావు. contrary, దానికి విరోధంగా love God. దేవుణ్ణి ప్రేమించండి. Love God's word. దేవుని వాక్యాన్ని Love ప్రేమించండి. God's people. దేవుని ప్రజల్ని ప్రేమించండి. Love God's house. దేవుని మందిరాన్ని ప్రేమించండి. Then God will give you spiritual gifts. అప్పుడు దేవుడు నీకు ఆత్మీయమైనటువంటి వరాలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. In the year 1981, in the year 1981, 1981 సంవత్సరంలో Lord was calling me for the full-time service. దేవుడు నన్ను పూర్తికాల సేవ కొరకే పిలుస్తా వచ్చాడు. Till then, I was already serving God by working. నేను పని చేస్తా దేవుణ్ణి సేవిస్తూ వచ్చాను. అంతకుముందే చేస్తూనే ఉన్నాను. చేస్తా ఉన్నాను. But God began to put forth His claims for the full-time service. అయితే దేవుడు నన్ను పూర్తికాల సేవకు రావాలని నాకు మనవి చేస్తూ నాతో I told many God servants, elders like Brother Dasan, Brother Augustine, Brother Yesuratnam, C.D. Benjamin, G.T. Benjamin, moreover Brother Buxing, and also Vec missionaries with whom, like Brother Abbas, with whom I had lot of relationship. చూడండి, సహోదరుడు దాసన్ గారికి, అగస్టిన్ గారికి, తర్వాత సిడి బెంజమిన్, జీటీ బెంజమిన్ గారు, సహోదరుడు బక్సింగ్ గారు, ఇంకా అనేక మంది మిషనరీలకి ఈ విధంగా దేవుని సేవకులకు దాని విషయంలో చెప్తా వచ్చాను. Many of them said, we knew one day you will step out, one day you will come for full time service. వారిలో చాలా మంది అన్నారు, మాకు తెలుసు నువ్వు ఒక దినాన ఈ విధంగా పూర్తికాల సేవకు వస్తావని మాకు తెలుసు అన్నారు. M.N.S. Ratnam commented, made a statement, I fully remember it. It's very good if I quote that. Late Brother M.N.S. Ratnam. మహిమలో ఉన్నటువంటి ఎంఎన్ యేసురత్నం గారు ఒక మాట చెప్తూ వచ్చాడు, అది చెప్తే చాలా బాగుంటుంది. ఈ మాట కూడా నేను కరెక్ట్ చేయాలనుకుంటున్నాను. మనం చనిపోయిన తర్వాత డైరెక్ట్ మహిమకు పోము. ప్లీజ్ రిమెంబర్ దట్. ఈ మాట కూడా నేను చెప్పాలని కోరుతా ఉన్నాను. మనం చనిపోయిన తర్వాత నేరుగా మహిమలోకి వెళ్ళము. మహిమ తర్వాత వస్తుంది. తర్వాత మహిమ వస్తుంది. ఆఫ్టర్ జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఆఫ్టర్ వి రిసీవ్ రివార్డ్స్, దెన్ కమ్స్ మహిమ. దేవుని యొక్క న్యాయ తీర్పు దగ్గర మనం నిలబడిన తర్వాత, మనం ప్రతిఫలం పొందిన తర్వాత మహిమ పొందే వారంగా ఉంటాం. ఇప్పుడు ఏమైతే చనిపోతే, ఇప్పుడు చనిపోయిన వారు, సింపుల్ వర్డ్, వి గో ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. సామాన్యమైన మాట ఏం చెప్పాలంటే దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళినారని చెప్పాలి. అబ్సెంట్ ఇన్ ద బాడీ, ప్రెజెంట్ విత్ ద లార్డ్, దట్స్ ఆల్. వారు శరీరంలో లేరు కానీ ప్రభుతో ఉన్నారని చెప్పాలి. వాట్ హ్యాపెన్ టు thief who died on the cross of Calvary, who told Lord, remember me in thy kingdom? చూడండి, ఆ సిలువలో పలికినటువంటి ఆ దొంగ, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పిన ఆ దొంగకి ఏం జరుగుతుంది? Today thou shalt be with me in paradise. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు కాక అని యేసు ప్రభు ఆ 3 రాత్రులు 3 పగలు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ 3 రాత్రులు పగలు ఎక్కడున్నాడు? ఆయన కూడా పరదేశంలో ఉన్నాడు. ఆయన కూడా పరదేశంలో ఉన్నాడు. When Mary met him on the day of resurrection, పునరుద్ధాన దినాన మగ్దలేని మరియా ఆయనను కలిసినప్పుడు, he told Mary, don't touch me. మరియా నన్ను తాకవద్దని చెప్పాడు. I have not yet ascended unto my father and your father. నా తండ్రి మీ తండ్రి వద్దకు నేను ఇంకా ఎక్కి వెళ్ళలేదని చెప్తూ వచ్చాడు. He did not go to heaven. ఆయన పరలోకానికి వెళ్ళలేదు. He was only in the paradise. ఆయన పరదేశంలో మాత్రమే So ఉన్నాడు. all those who die in Christ, they go to paradise. They go into the presence of the Lord. That's all. కాబట్టి ఎవరైతే చనిపోతా ఉన్నారో వారు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్తా ఉన్నారు, కేవలం పరదేశంలోకి వెళ్తా ఉన్నారు. తప్పు, మహిమ తర్వాత వస్తుంది.
మహిమలోకి పిలువబడ్డారని చెప్పడం తప్పు, ఎందుకంటే తర్వాత వచ్చేదిగా ఉంది మహిమ. Now coming here, మరలా ఇక్కడికి వచ్చినట్లయితే Brother Yesuratnam said, సోదరుడు యేసురత్నం గారు చెప్తూ వచ్చాడు, he also said, I know one day you will come for full-time service. ఆయన కూడా చెప్తూ వచ్చాడు, ఒక దినాన నువ్వు పూర్తికాల సేవకు వస్తావని నేను I asked him, how do you know, brother? I said. నేను అడిగాను, సోదరుడా నీకు ఎలా తెలుసు అన్నాను. He was a learned man. Late brother Eman was a very learned man. సోదరుడు యేసురత్నం గారు చాలా జ్ఞానవంతుడైన వ్యక్తి, Learned, బాగా చదువుకున్న వ్యక్తి. బాగా చదువుకున్న వ్యక్తి. He was, those days he was an MA man, MA literature. ఆ దినాల్లోనే ఆయన ఎంఏ లిటరేచర్ He చేస్తూ was a వచ్చాడు. deputy collector. God called him for his service. 1940s only resigned and came into service. ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఉంటూ వచ్చినాడు. 1940 సంవత్సరాల్లోనే ఆయన దేవుడు సేవకు పిలిస్తే వచ్చాడు. So he said, ఆయన చెప్తూ వచ్చాడు, future events cast shadows. చూడండి భవిష్యత్తులో వచ్చేటటువంటి విషయాలు ఆ ఛాయ ముందుగానే చూపిస్తూ I ఉంటాయి. repeat, future events cast shadows. చూడండి భవిష్యత్తులో జరగబోయే విషయాలు అవి వాటి యొక్క ఛాయను ముందే చూపిస్తూ So that means he ఉంటాయి. said, I have already seen that chaya in you, that one day you will come into full-time service. ఆయన చెప్తూ వచ్చాడు, నువ్వు ఒక దినాన భవిష్యత్తులో పూర్తికాల సేవకు వస్తావని నేను ముందుగానే ఆ ఛాయను చూస్తూ వచ్చానని చెప్పాడు. Then when I went to Brother Flack, నేను సోదరుడు ఫ్లాగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు, Ajay Flack. ఏజే ఫ్లాగ్, Ajay Flack was an Englishman, he was a missionary. చూడండి ఏజే ఫ్లాగ్ గారు ఆంగ్లేయుడు, ఆయన మిషనరీ. They were Ajay Flack and Brother Goldsworthy, late Brother Goldsworthy. These are two partners who labored much with Brother Buxing from the initial days. చూడండి ఏజే ఫ్లాగ్ గారు, సోదరుడు గోల్స్వర్ది గారు, వీరిద్దరు ఆరంభ దినాల్లో నుంచి సోదరుడు బక్సింగ్ గారితో ఎంతో కష్టపడి పనిచేశారు. From 1940, 41, 42 itself. 1940, 41, 42 ఆ సంవత్సరాల నుండే. Later on, other missionaries also joined. తర్వాత ఇతర మిషనరీస్ కూడా So వచ్చారు. Brother Ajay Flack said, when I said, Lord, brother, God is speaking to me to come into full-time service. నేను సోదరుడు ఏజే ఫ్లాగ్ గారికి చెప్పినప్పుడు, నన్ను పూర్తికాల సేవకై దేవుడు పిలుస్తున్నాడు అని చెప్పినప్పుడు, He asked me two questions. ఆయన నన్ను 2 ప్రశ్నలు అడిగాడు. What is the purpose of your call? నీ యొక్క పిలుపు యొక్క ఉద్దేశం ఏంటి? Secondly, రెండవదిగా what is your gift? నీకు ఇచ్చినటువంటి వరం ఏంటి? You know, I was inflated, with much enthusiasm I was telling, Lord called me for service, God is calling me for full-time service, God is calling me for చూడండి నేను ఉబ్బి తబ్బిపోయి ఉత్సాహంతో దేవుడు నన్ను పూర్తికాల సేవకు పిలుస్తూ ఉన్నాడని సంతోషంతో ఉంటూ వచ్చాను. But when he asked me these two questions, I was depleted like a balloon. All my air went away from me. చూడండి నేను ఆ 2 ప్రశ్నలు అడిగినప్పుడు ఆ బెలూన్ వల్లే గాలిపోయినట్లుగా అయిపోయాను. I did not know the purpose of my call, neither I knew what was my gift. నా యొక్క పిలుపు యొక్క ఉద్దేశం నాకు తెలియదు, దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటో కూడా నాకు తెలియదు. So he said, go and wait on the Lord, Lord will show you. వెళ్ళి ప్రభు దగ్గర కనిపెట్టు, ప్రభు నీకు చూపిస్తాడని చెప్పాడు. Later on the Lord showed me. తర్వాత ప్రభు నాకు What is the చూపిస్తూ purpose of my ministry? What is the purpose of my call? నా యొక్క పిలుపు యొక్క ఉద్దేశం, పరిచర్య యొక్క ఉద్దేశం ఏంటో And he చూపిస్తూ said, వచ్చాడు. ask the Lord to give you a spiritual gift and exercise therein, so that spiritual gift may be used for God's glory and for the edification of the church. దేవుని దగ్గరకు వెళ్ళి ఆత్మ సంబంధమైన వరం గురించి ప్రభు దగ్గర అడిగి పొంది దాన్ని అభ్యాసం చేయి, తద్వారా సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతుంది అని చెప్పాడు. That is the time Brother Ajay Flack gave me this verse. He asked me to read this verse. ఆ దినాన ఆ సమయంలో సోదరుడు ఏజే ఫ్లాగ్ గారి యొక్క మాటను చదవమన్నాడు. As long as 1981. 1981 సంవత్సరంలో Covet earnestly the best gift. కృపావరములలో శ్రేష్టమైన వాటిని And I will ఆసక్తితో show అపేక్షించుడి. you that excellent way, more excellent way, how you can covet that spiritual gift. మరియు నేను సర్వోన్నతమైన మార్గాన్ని నీకు కనపరుస్తాను, ఏ విధంగా నువ్వు ఆ శ్రేష్టమైన వరాన్ని పొందాలో అని. When I coveted it, నేను దాన్ని ఆశించి పొందుకున్నప్పుడు to be a teacher of the scripture. ఈ యొక్క దేవుని యొక్క వాక్యం విషయంలో బోధకుడిగా ఉండవచ్చు. బోధకుడు ఉండాలని దేవుని నేను అడిగినాను. బోధకుడిగా ఉండాలని దేవుని దగ్గర నేను అడుగుతూ వచ్చాను. ఇక టీచర్స్ ఆర్ లెస్, ప్రీచర్స్ ఆర్ మెనీ, బట్ టీచర్స్ ఆర్ లెస్. చూడండి వర్తమానం ఇచ్చేవారు అనేక మంది ఉన్నారు, కానీ బోధకులు తక్కువ మంది ఉన్నారు. Teaching means systematic way of teaching the word of God. బోధకులు అంటే క్రమమైన విధానంలో దేవుని వాక్యాన్ని So I బోధించేవారు. coveted that gift. నేను ఆ వరాన్ని దేవుని దగ్గర Then I began అడిగాను. to study the word of God more and more and more and more. దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా చదువుతూ వచ్చాను. And referring many things. అనేక విషయాలను కూడా చూస్తూ వచ్చాను. So therefore, I am able to say a little, to teach a little about the word of God. కాబట్టి ఆ కారణాన్ని బట్టే దేవుని వాక్యాన్ని కొంతగా బోధించగలుగుతున్నాను. So beloved, don't grab, ask the Lord to give you the gift,
make that gift, keep it at the disposal of your church so that church may endorse your gift and make you useful in the house of God. కాబట్టి దేవుని దగ్గర మనం వెళ్ళి ఆ యొక్క వరాన్ని పొందుకోవాలి, కానీ మనం ఇతర దగ్గర లాక్కోవద్దు. తద్వారా ఆ వరాన్ని పొందుకున్నప్పుడు మనం సంఘం దగ్గర కనపరిచినప్పుడు వారు మన పైన ముద్ర వేసేవారుగా ఉన్నారు. Sangam, God will speak to Sangam. They will speak the church leaders also. దేవుడు సంఘంతోను సంఘ నాయకులతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. This man is having this talent. This sister is having this talent. This sister is having this gift. This sister is having that gift. God will show to the leadership. పలానా సహోదరుడు పలానా సహోదరి ఇటువంటి వరం కలిగి ఉన్నారని ప్రభు వారితో మాట్లాడేవాడుగా ఉన్నాడు. Elders also should not be possessive. చూడండి, ఈ యొక్క సంఘ పెద్దలు కూడా దాన్ని పొజెసివ్ అంటే స్వార్థ ప్రియులై వాళ్ళే అన్నీ చేయాలనుకుంటారు. చూడండి, వాళ్ళే అన్ని విషయాలు కలిగి ఉండాలని కోరకూడదు. మేమే అన్నీ చేయాలా, మేమే అన్ని చేయాలని, ఇతరులను రాని వారి దగ్గర, ఇతరులను దగ్గరికి రానియద్దు అనుకోవద్దు. యూ షుడ్ ఆల్సో ప్రే. చర్చ్ ఎల్డర్స్ ఆల్సో ప్రే. సర్వెంట్ ఆఫ్ గాడ్ షుడ్ ప్రే. లార్డ్, గివ్ us talented brothers and sisters who can become teachers, who can become evangelists, who can become translators, who can become organizers, administrators, those who can participate more in the work of God. కాబట్టి సంఘ పెద్దలు సేవకుడు కూడా ప్రార్థిస్తూ రావాలి. దేవా, మా యొక్క సంఘంలో అనేక తలాంతులు కలిగినటువంటి వారిని లేపండి, వర్తమానం ఇచ్చేవారిని, పాటలు పాడేవారిని, తర్జుమా చేసేవారిని, ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరిగించే వారిని వీరందరినీ మీరు అనుగ్రహించాలని ప్రార్థించాలి. Some people, some churches, only one man show, only one man want to do everything. చూడండి, కొన్ని సంఘాల్లో కేవలం ఒక వ్యక్తి మాత్రం అన్ని చేయాలని కోరుతూ ఉంటారు. He won't allow anybody to come forward. ఎవరిని ముందుకు రావడానికి అనుమతించడు ఆ వ్యక్తి. And moreover he will say, ఎవరు రారన్నా, ఇంత పిలిచినా రారు, అన్నీ నేనే చేసుకోవాలా. మరలా ఆ వ్యక్తి ఇంకా చెప్తా ఉంటాడు, ఎవరు రారని అన్ని నేనే చేసుకోవాలని చెప్తా ఉంటాడు. బోగస్. ఇట్ ఇస్ బోగస్. ఐ సెడ్ బోగస్. ఏమంటారు బోగస్ అంటే? దట్ ఇస్ రాంగ్. అది తప్పైనది. యూ మస్ట్ స్టర్. లీడర్షిప్ మస్ట్ స్టర్ అప్, ఎంకరేజ్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్, టు టేక్ అప్ ద రెస్పాన్సిబిలిటీ, టు స్టాండ్ విత్ యూ. కాబట్టి నాయకులైన వారు, పెద్దలైన వారు వారిని ప్రోత్సహించాలి. వారిలో ఉన్నటువంటి తలాంతును అది ప్రజ్వలింపజేయాలని కోరుతూ రావాలి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 I was picked up. Remember, Brother Baksin picked me up at the age of 20. నేను 20 సంవత్సరాలు ఉన్నప్పుడు సహోదరుడు బక్సింగ్ గారు నన్ను ఎంచుకుంటూ వచ్చినాడు. To do youth ministry. యవనస్తుల మధ్య పరిచయం చేయడానికి. Then afterward church ministry from the age of 22. 22 సంవత్సరాల నుండే సంఘంలో పరిచయం చేస్తూ వచ్చాను. More than anybody here, Samuel Cornelius knows. సహోదరుడు సామ్యుయల్ కోర్నేస్ గారు తెలుసు. He was my Sunday school mate. ఆయన నాతో సండే స్కూల్. Am I right, brother Samuel? సహోదరుడు, show your hand. If I am wrong, correct me. Am I wrong or right? నేను తప్పు చెప్తున్నానా సరిగా చెప్తా ఉన్నానా? He knows it. ఆయనకు తెలుసు. So if Brother Baksin would not have encouraged people like me, we would not have been able to stand today. సోదరుడు బక్సింగ్ గారు మాలాంటి వారిని ప్రోత్సహించకపోతే ఈ విధంగా మేము If నిలబడలేకపోయేవారు. my old elders would not encourage me, I would not be able to stand today. చూడండి, ఆ దినాల్లో ఉన్నటువంటి పెద్దలు నన్ను ప్రోత్సహించకపోతే ఈ విధంగా నేను నిలబడలేని వాడిని. So church leadership, కాబట్టి సంఘ నాయకత్వము, build up a second line of leadership. చూడండి, రెండవ తరాన్ని మనం నియమించాలి, వారిని తయారు చేయాలి. రెండవ తరం, prepare the third taram. రెండవ తరం వారు మూడో తరాన్ని Now సిద్ధపరచాలి. there is a lot of vacuum in our fellowship. That's why fighting. చూడండి, నేటి దినాన మన సంఘాల్లో ఈ యొక్క ఖాళీ ఏర్పడుతుంది కాబట్టి గొడవలు, పోట్లాటలు జరుగుతూ ఉన్నాయి. ఎవరున్నారండి, ఎవరు లేరు, ఎవరున్నారు, ఎవరు లేరు, ఎవరున్నారండి, ఎవరు లేరని చెప్తా ఉన్నారు. That's wrong. అది తప్పు. Head of the church, the Lord Jesus Christ, he gives gifts unto men. చూడండి, సంఘానికి శిరస్సు అయినటువంటి యేసు ప్రభువారు యొక్క మనుషులను అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. తలాంతు గల, వరములు గల ప్రజలను సంఘానికి శిరస్సు అయినటువంటి యేసు ప్రభు ఇస్తాడు. సంఘానికి శిరస్సు అయినటువంటి యేసు ప్రభువారు వరాలు, తలాంతులు అయిన వ్యక్తులను సంఘానికి ఇస్తాడు. Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. Ephesians chapter 4. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. After he rose again from the dead, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత head of the church, సంఘానికి శిరస్సు అయినటువంటి, yes, chapter 4, correct. చూడండి, 4వ అధ్యాయం Verse 11. 11వ వచనం. Verse 11, 12, 13. You read in Telugu to save time, or else let us read alternately. Alternately we shall read. చూడండి, మార్చి చదువుకున్నాం. 11, 12, 13 వచనాలు. అవి కలిసి ఉన్నాయా తెలుగులో? 11, 12 అయితే నువ్వు చదువు. తెలుగులో చదువుతాను, గమనించండి. మనమందరము విశ్వాస విషయంలోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానం విషయంలోను
ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులను గాను, కొందరిని కాపర్లను గాను, ఉపదేశకులుగాను నియమించెను. ముందు కూడా చదవండి ఇంకా. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. ఇంకా ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. సో హీ గేవ్, ఇంగ్లీష్లో ఏముంది? హీ గేవ్. ఇక్కడ చూసినట్లయితే ఆయన నియమించెను. ఎవరు? The Lord who descended into the lower parts and who ascended into the heavens. చూడండి, ఎవరైతే యొక్క భూలోకానికి దిగి వచ్చినాడో, తర్వాత ఎవరైతే భూమి యొక్క క్రింది భాగంలోకి దిగి వచ్చాడో, వెళ్ళినాడో, తర్వాత ఆకాశ మండలానికి ఆరోహణమైనాడో ఆయననే ఇచ్చాడు. Verse 10, read verse 10. చూడండి 9-10 వచనాలు. ఆరోహణం ఆయననగా ఆయన భూమి యొక్క క్రింది భాగంలోకి దిగననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలంలన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఎవరైనా యేసు ప్రభు వారు. He descended into the lower parts of the earth. భూమి యొక్క క్రింది భాగాలకు దిగెను. Then he also ascended into the heavens. అంతేకాకుండా ఆకాశ మండలంలన్నిటికంటే పైకి ఆరోహణమయ్యాడు. That Lord, ఆ ప్రభు, he gave. ఆయన నింపాడు. ఎవరినిచ్చాడు? అపోస్తలులని, ప్రవక్తలను, evangelists, సువార్థికులను, pastors, కాపర్లను, and teachers. ఉపదేశకులను. 5-fold gifts he has given to the church. సంఘానికి 5 రకాల వరాలను ఇస్తూ వచ్చాడు. These are not titles as many people opine. That is wrong, unscriptural. చూడండి, అనేక మంది పెట్టుకుంటున్నట్లుగా ఇవి బిరుదులు కాదు, ఇది తప్పు. They are not occupations. They are not professions. ఇదేదో వృత్తి కాదు. They are gifts given by the church, by the Lord to the church. అవి సంఘానికి దేవుని చేత ఇవ్వబడిన వరములు. Apostleship is the gift of God. అపోస్తలత్వము దేవుడిచ్చిన వరము. Prophecy is the gift of God. ప్రవచనము దేవుడిచ్చిన వరము. Evangelization is the gift of God. సువార్తీకరణ ప్రభువు ఇచ్చిన వరము. Pastors mean not only full-time servants or pastors. Elders are also called as pastors and shepherds of the local flock. Remember this. చూడండి, కాపర్లు అనగా కేవలం పూర్తి కాలపు సేవలో ఉన్నవారే కాదు కానీ పెద్దలు కూడా కాపర్లుగా ఉన్నారు. పెద్దలు also should, they along with the full-time servant, they should guard the church, protect the church from wrong doctrine, from wolves and from dangerous situations, to protect and feed the flock of God. చూడండి, పెద్దలు కూడా సేవకునితో కలిపి దేవుని యొక్క సంఘం యొక్క క్షేమాన్ని గురించి విచారించాలి, తోడేళ్ల నుండి కాపాడుతూ రావాలి. Sad to say, many times full-time servants despise the local elders. Sometimes elders despise the full-time servants. విచారకరమైన విషయం ఏంటంటే అనేక సార్లు సంఘ పెద్దలు సేవకుని తృణీకరిస్తారు, అనేక సార్లు సేవకుడు పెద్దల్ని తృణీకరించేవాడుగా ఉంటాడు. In fact, there are a lot of fights between full-time servants and elders. చూడండి, అనేక సార్లు యొక్క పూర్తికాల సేవకులకు మధ్య పెద్దలకు మధ్య అనేక గొడవలు ఉంటాయి. There should be cordiality, right relationship with a full-time servant and elders, otherwise church will not prosper. చూడండి, సంఘ పెద్దలకి పూర్తికాల సేవకుల మధ్య సరైన సంబంధాలు ఉండాలి, లేకపోతే సంఘం అభివృద్ధి చెందేదిగా ఉండదు. Don't despise one another, edify one another. ఒకరినొకరు తృణీకరించుకోకుండా ఒకరినొకరు క్షేమాభివృద్ధి కలగజేయండి. How does it come? ఏ విధంగా వస్తుంది? How oneness of mind come? ఏ విధంగా ఏక మనస్సు వస్తుంది? How unity comes? ఏ విధంగా ఐక్యత వస్తుంది? Not mechanically. అదేదో యాంత్రికంగా రాదు. Not by dictating. ఇతరులకు చెప్పడం ద్వారా రాదు. Only come for by prayer and waiting upon the Lord. కేవలము ప్రార్థించడం ద్వారా, ప్రభు యొద్ద వేచి ఉండడం ద్వారా. Elders and Lord servant should pray together
as often as possible. చూడండి, సంఘ పెద్దలు, సేవకుడు ఎంత తరచుగా అయితే అంత తరచుగా ప్రార్థిస్తూ రావాలి. మనం బక్సింగ్ గారు విజన్ అంటాము. బక్సింగ్ గారు డైలీ ఆయన సిటీలో ఉంటే డైలీ పెద్దలతో ప్రార్థన చేసేవాడు. మనము బక్సింగ్ గారి దర్శనం అంటాం, కానీ బక్సింగ్ గారు యొక్క సిటీలో ఉన్నప్పుడల్లా ఆయన ఎప్పుడు ప్రతి దినాన పెద్దలతో ప్రార్థించేవాడు. I used to arrange elders meeting. Brother Baksing is calling for the elders meeting. I used to phone to elders and gather the people, elders for the prayer. నేనే సంఘ పెద్దలకి ఫోన్ చేసి చెప్పేవాడిని, సోదరుడు బక్సింగ్ గారు ప్రార్థన కూడికను నియమించమన్నాడని అందరికి చెప్పేవాడిని. Randy, brother is calling for prayer. సోదరుడు ప్రార్థన కొరకే పిలుస్తున్నాడని చెప్పేవాడిని. There used to pray the elders, wait on the Lord, find out the will of God, find out the mind of God, decide everything. అక్కడ పెద్దలు ప్రార్థన చేసి ప్రభు యొక్క చిత్తాన్ని, ప్రభు యొక్క మనస్సును ఎరిగి అన్నిటినీ నియమించేవారు. So if we want God's name to be glorified, we want your church to be edified, leadership, the Lord's servant and the elders must pray together. చూడండి, దేవుని నామం మహింపరచబడాలన్నా, సంఘము క్షేమాభివృద్ధి చెందాలన్నా పెద్దలు, సేవకుడు కలిసి ప్రార్థించాలి. Sometimes కొన్నిసార్లు they have two groups. రెండు విభాగాలు ఉంటాయి. Nobody told me anything, please don't misunderstand me. I'm telling the God's word. I don't know your situation here, but I'm telling you in the light of God's word. చూడండి, నాకు ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఎవరు చెప్పలేదు, కానీ దేవుని వినను కూడా. ఎవరు చెప్పినా వినను నేను. ఎవరు చెప్పినా నేను వినను కూడా. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ ఆ వ్యక్తి ముందు మాట్లాడు, అప్పుడే వింటానంటాను. ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ వ్యక్తి ముందు ఆ మాట నాకు చెప్పు, అప్పుడు వింటానని చెప్పి. అందుకని నా దగ్గరికి చాలా మంది రారు. అందుకే నా దగ్గరికి ఎవరు రారు. They know my stand. నా యొక్క ఎక్కడ నేను గట్టిగా ఉంటానో వాళ్ళకి తెలుసు. Suppose this Wilson calls me and tells me, brother, I want to talk about so and so. I said, no, I will not talk. I will call that person. Before that person, you tell me. I will. చూడండి, ఉదాహరణకి నేను అంకుల్తో పలానా వ్యక్తి గురించి మాట్లాడాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తిని పిలిచినప్పుడు మాట్లాడని చెప్తా. So now coming back, మరలా వచ్చినప్పుడు sometimes full-time servant have one group in the church, elders have another group in the church. చూడండి, పూర్తికాల సేవకుడు ఒక గుంపును కలిగి ఉంటాడు, సంఘ పెద్దలు ఒక గుంపును కలిగి ఉంటారు. That's why cleavage comes, division comes, strife comes. అందుకే అక్కడ విభజన, గొడవలు జరుగుతూ So ఉంటాయి. there should be unity in the church. సంఘంలో ఐక్యత, ఏకత్వం ఉండాలి. Where unity is not there, Satan creeps in and divides more and more, create more void. చూడండి, ఎక్కడైతే ఐక్యత ఉండదో అక్కడ సాతాను జొరబడి ఇంకా అక్కడ ఖాళీ దూరం పెంచేవాడుగా ఉన్నాడు. So elders and servant of God must pray together, కాబట్టి agree together before doing anything, before taking any project, before having any ministry, before having any decision or on any expenditure. చూడండి, సంఘ పెద్దలు, సేవకుడు ఏదైనా చేయకముందు, ఏదైనా పని ప్రారంభించకముందు, ఏదైనా పరిచర్య చేయకముందు వారిద్దరు కలిసి ప్రార్థించవలసిన వారుగా ఉన్నారు. Then only we come into fullness and the stature of Christ. అప్పుడు మనము సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతకు వస్తాం. We won't be like children tossed to and fro for every wind of doctrine as is mentioned here. అప్పుడు మనము పసిపిల్లల వలె గాలికి అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉంటాం. We'll be fitly framed together. మనం అప్పుడు సరిగా చక్కగా అమర్చబడిన వారంగా Grow ఉంటాం. into Christ. క్రీస్తు యొక్క స్వరూపతలోకి ఎదుగుతాం. This is missing in our assemblies. This is missing in our assemblies. మన యొక్క సమాజాల్లో ఈ దినం ఇది ఉండట్లేదు. That's why అందుకే we are in a fallen condition. మనము పడిపోయిన స్థితిలో ఉన్నాం. We are in a miserable state of affairs. ఎంతో దౌర్భాగ్యకరమైన స్థితిలో We ఉన్నాం. must come back to God's standards, God's word. దేవుని యొక్క వాక్యం దగ్గరికి, దేవుని యొక్క స్థాయి దగ్గరికి వద్దాం. So covet earnestly the best gift. కాబట్టి కృపావరంలో ఆసక్తితో అపేక్షించాలి. So Paul is saying here, ఇక్కడ పౌలు అంటా 1 ఉన్నాడు, Timothy chapter 1, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో, He counted me, Lord counted me faithful. ప్రభువు నన్ను నమ్మకమైన వాడిగా ఎంచాడు. నన్ను నేను నమ్మకమైన ఎంచుకోవద్దు. నన్ను నేను నమ్మకమైన వాడిగానే నేనే ఎంచొద్దు. నమ్మకమైన వాడిని, నేనే మంచోన్ని, నాకు మించినోడు ఎవడు లేడు, నన్నే పెట్టు అంటారు కొంతమంది. కొంతమంది అంటారు, నేనే నమ్మకమైన వాడిని, నాకు మించిన వారు ఎవరు లేరు, నన్నే పెట్టని అంటారు. వేరేటోళ్ళు దేవుడు చెప్పాలా, వేరేటోళ్ళు చెప్పాలా? దేవుడు చెప్పాలి, ఇతరులు చెప్పాలి. ఆ విషయం Put your finger there. ఇక్కడ మీ వేలుంచి Come to another verse in 3rd chapter. 3వ అధ్యాయంలో ఒక వచనం వైపు రండి. Verse 7. 7వ వచనం. Moreover, he must have a good report of them which are without. Remember that. A good report of them which are without. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండునట్లు
సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. సంఘంలో ఉన్నవారితోనే కాదు మంచి రిపోర్టు, వెలుపల ఉన్న వారితో కూడా మంచి రిపోర్ట్ ఉండాలి. చూడండి, సంఘంలో ఉన్న వారితో కాదు కానీ బయట ఉన్న వారితో కూడా మంచి సాక్ష్యం పొందిన వారుగా ఉండాలి. ఎందుకు? సంఘంకి వస్తే దేవదూతలాగా ఉంటాం, సంఘంకి వచ్చినప్పుడు మనం దేవదూతల్లాగా ఉంటాం, ఇంటికి పోతే దయ్యాలాగా ఉంటాం, ఇంటికి పోతే దయాల్లాగా ఉంటాం. వర్క్ ప్లేస్లో వి డోంట్ మెయింటైన్ టెస్టిమనీ. చూడండి, పని స్థలాల్లో మనం సాక్ష్యం ఏమాత్రం We live ఉంచుకోలేం. differently with different lifestyle in our workplace. మనము మన పని స్థలాల్లో వేరైనటువంటి జీవన విధానం కలిగి ఉంటాం. Whether at home, ఇంట్లో అయినా, whether in the church, సంఘంలో అయినా, whether in your office, ఆఫీస్లో ఉన్నా our life should be same. మన యొక్క జీవన విధానం ఒకటే ఉండాలి. Our life should be transparent. మన యొక్క జీవితం పారదర్శకంగా Our ఉండాలి. life should be with honesty and dignity and మన యొక్క- sincerity. చూడండి, మన యొక్క జీవితం యథార్థతతో కూడిన గౌరవంగా ఉండాలి. So God counted Paul and put him in the ministry. దేవుడు పౌల్ని నమ్మకమైన వాడిగా ఎంచి పరిచర్లో ఉంచాడు. Can God testify that you are a faithful person? దేవుడు నీ గురించి నువ్వు నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలడా? నువ్వు చెప్పుకుంటున్నావా? నీవు చెప్పుకుంటున్నావా? Can others say that you are a faithful person? ఇతరులు నువ్వు నమ్మకమైన వ్యక్తి అని చెప్పగలరా? Not only in money matters, డబ్బు విషయంలోనే కాదు, in word also you must be faithful. మాట విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. Our A should be A, our nay should be nay. అవునంటే అవును, కాదంటే కాదు అనాలి. In everything whatever we do, మనం ఏది చేసినప్పటికీ there should be sincerity and honesty, faithfulness toward God and faithfulness to one another. చూడండి, దేవుని ఎడల మానవుల ఎడల నమ్మకత్వం, యథార్థత కలిగి ఉండాలి. Because God is faithful. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. Our God is faithful. మన దేవుడు నమ్మదగిన We వాడు. should have the attributes of our God imbibed in our lives. కాబట్టి దేవుని యొక్క సుగుణాలు, ఆయన యొక్క లక్షణాలు మన జీవితంలో కలిగి ఉండాలి. Otherwise we cannot be true servants of God. లేకపోతే మనం దేవుని యొక్క నిజమైన సేవకులుగా ఉండలేము. Either full time or half time, part time, or we are all servants of God. Without faithfulness, we cannot be proper servants or handmaiden of the Lord. చూడండి, మనం పూర్తికాల సేవకులమైన పనిచేస్తూ ప్రభు పనిచేస్తున్నప్పటికీ మనము నమ్మకంగా లేకున్నట్లయితే దేవునికి నిజమైన సేవకురాలుగా ఉండలేం. 1 Corinthians 1 కొరింథీ పత్రిక chapter 1 1వ అధ్యాయం verse 9. 9వ వచనం. 1 Corinthians 1 కొరింథీ పత్రిక chapter 1 1వ అధ్యాయం verse 9. 9వ వచనం. God is faithful, by whom you were called unto the fellowship of his Son, Jesus Christ our Lord. మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. In his faithfulness, what God is doing? ఆ యొక్క నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఏం చేస్తా He is ఉన్నాడు? involved in a calling program. ఆయన మనల్ని పిలిచే పనిలో ఉన్నాడు. He is calling so that you and I may have fellowship with Jesus Christ, the Son of God. ఆయన కుమారుడు అయినటువంటి యేసు ప్రభువారితో నీవు నేను సహవాసం కలిగి ఉండాలని పిలుస్తా Are we ఉన్నాడు. having sahawasam with Jesus Christ? యేసు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉన్నామా? Through our devotion, through our prayer, through our worship, through reading the Bible, we will have proper fellowship with God. చూడండి, మన భక్తి జీవితం ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్య ధ్యానం ద్వారా మనము దేవునితో సరైన సహవాసం కలిగి ఉండగలం. 1 John 1 యోహాను పత్రిక chapter 1. 1వ అధ్యాయం. 1 John and chapter 1. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం. See what John the apostle is saying here. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఏం చెప్తా ఉన్నాడు చూడండి. Truly our fellowship with his Son Jesus Christ our Lord. మన సహవాసం అయితే Verse తండ్రితో 3. That which you have seen and heard declare we unto you, that ye also may have fellowship with us. Truly, see him that truly our fellowship is with the Father and with his Son Jesus Christ. చూడండి, 3వ వచనంలో ఉంది, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. Our fellowship with one another will be as strong as our fellowship with our God the Father and God the Son and the Holy Spirit of God. చూడండి, మనం ఒకరు కలిగి ఉన్నటువంటి సహవాసం తండ్రితోనూ యేసు ప్రభువారితోనూ పరిశుద్ధాత్మతో కలిగినటువంటి సహవాసంగా ఉండాలి. ఎంత అది బలంగా ఉంటుందో మన సహవాసం ఒకరితో ఒకరు కూడా బలంగవంతంగా ఉంటుంది. కాబట్టి తండ్రితోనూ యేసు ప్రభువారితోనూ పరిశుద్ధాత్మతో మన యొక్క సంబంధం సహవాసం ఎంత బలంగా ఉంటుందో అంత బలంగా మనం ఒకరితో ఒకరం సహవాసం కలిగి The other ఉండవచ్చు. day in a marriage message I gave, I spoke like this. నిన్నటి దినాన వివాహ వర్తమానంలో ఈ విధంగా చెప్తూ వచ్చాను.
Marriage, husband and wife, is a companionship. చూడండి, భార్య భర్తలు వారు ఇరువురుగా ఒక స్నేహ జత భావం పనివారుగా కలిగి ఉండాలి. ఉన్నారు. Companionship, fellowship. వారు సహవాసంలో ఉన్నారు. They have to share everything. వారు అన్ని పంచుకునేవారుగా ఉన్నారు. No secret should be between them. వారిద్దరి మధ్య ఎటువంటి రహస్యాలు ఉండకూడదు. If secrets are there, they will lose their friendship, their companionship. That will break. చూడండి, వారి మధ్య రహస్యాలు ఉన్నట్లయితే వారి యొక్క స్నేహము సంబంధం కోల్పోయేవారుగా ఉన్నారు. In friendship, there should be no secrets. చూడండి, స్నేహంలో ఎటువంటి రహస్యం ఉండకూడదు. If you maintain secrets, మనము రహస్యాలు ఒకవేళ కలిగి our ఉంటే friendship, our companionship, fellowship will break. మన యొక్క సహవాసము సంబంధం అది విడిపోయేది So I told the husband and wife, if you want your fellowship, your companionship to be strong, make sure your fellowship with God the Father, Son of God, the Holy Spirit is strong. చూడండి, ఆ యొక్క వివాహం చేసుకునే భార్యతో భర్తతో చెప్తూ వచ్చాను, మీరు సరియైన సంబంధం కలిగి ఉండాలంటే మొట్టమొదటిగా దేవునితో సరియైన సంబంధం సహవాసం కలిగి ఉండాలని చెప్తూ వచ్చాను. The stronger is your relation with God, the stronger will be your relation with one another. దేవునితో మీరు ఎంత బలమైన సహవాసం కలిగి ఉంటారో ఆ విధంగా అంత బలమైన సహవాసం మీరిద్దరు కలిగి ఉంటారు. Same way with the church, in the church also. ఆ విధంగా సంఘంలో కూడా Have proper fellowship with God. దేవునితో సరియైన సహవాసం కలిగి ఉండండి. It seems somebody asked late brother K. Arvindam. సోదరుడు కె అరవిందం గారిని ఎవరో అడుగుతూ వచ్చారు, Are you in Bhakta Singh fellowship? They asked the question, are you in Bhakta Singh fellowship? నీవు They asked. సోదరుడు భక్సింగ్ గారి సహవాసంలో ఉన్నావా అని అడుగుతూ వచ్చారు. Then he said, ఆయన అన్నాడు, No, I am not in Bhakta Singh fellowship. Bhakta Singh is in our fellowship. లేదు నేను సోదరుడు భక్సింగ్ గారి సహవాసంలో లేను, భక్సింగ్ గారు మా సహవాసంలో ఉన్నాడు. Then that man was shocked. ఆ వ్యక్తి ఆశ్చర్యపడ్డాడు. Then he asked, which fellowship is that? అది ఏ సహవాసం అని అడిగాడు. Then he said, ఆయన చెప్తూ వచ్చాడు, our fellowship is the Jesus Christ. మా యొక్క సహవాసం యేసు ప్రభువారితో ఉందని So చెప్పాడు. in that fellowship, Bhakta Singh is there, I am also there. He said. ఆ యొక్క సహవాసంలో నేనున్నాను, సోదరుడు భక్సింగ్ గారు కూడా ఉన్నాడు. What a truth it is. ఎంత గొప్ప సత్యం ఇది. Men of God had such revelation, such a truth. With those truths they walked in this world and they ministered in the world. చూడండి, దేవుని యొక్క సేవకులు అటువంటి గొప్ప వెలుగును ప్రత్యక్షతను కలిగి లోకంలో జీవిస్తూ వచ్చారు. We don't have such men of God today. ఇది నాన్న అటువంటి దేవుని దాసులు We మనం don't have కలిగి such లేము. revelation today. ఇది నాన్న అటువంటి ప్రత్యక్షత కలిగి లేము. So beloved, have proper fellowship with God. కాబట్టి ప్రియులారా, దేవునితో సరియైన సంబంధాన్ని కలిగి ఉండండి. So that our fellowship also may be proper. తద్వారా మన యొక్క సహవాసం కూడా బలపరచబడుతుంది. Don't create ripples, don't create hatred, jealousy upon one another and speak one word there, one word here and try to divide the church. చూడండి, ఒకరి మీద ఒకరు ద్వేషము అసూయ కలిగి ఉండి ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ చెప్పకూడదు. Be faithful to God. దేవునికి నమ్మకంగా ఉండాలి. Have proper fellowship with God. దేవునితో సరైన సహవాసం కలిగి ఉండాలి. Have proper fellowship with one another. ఒకరితో ఒకరు సరైన సంబంధం Maintain కలిగి dignity, సహవాసం కలిగి ఉండాలి. maintain honesty, maintain sincerity in word and deed. కాబట్టి మాటలోను ప్రవర్తనలోను యథార్థత మర్యాదగా ఉండాలి. To such people, God will commit His ministry. అటువంటి వారికి ప్రభు తన పరిచర్యను అప్పగించేవాడుగా Though he ఉన్నాడు. said, though I was a blasphemer, persecuted and injurious, God has had mercy upon me because I did it ignorantly. ఆయన అంటున్నాడు, నేను దూషకుడిని హింసకుడిని పూర్వమని హానికరుణ్ణి, చెప్పండి. పూర్వము దూషకుడిని హింసకుడిని హానికరుని అయినప్పటికీ దేవుడు నేను తెలియక అవిశ్వాసం వలన చేసినాను కాబట్టి నన్ను నమ్మకమైన వాడిగా గత ఎంచాడు. చరిత్ర ఇది. I was an injurious person. I నేను was a persecutor. I was a blasphemer. కాబట్టి నేను గతంలో పూర్వంలో దూషకుడుగా హింసకుడుగా హానికరుడిగా ఉంటూ వచ్చాను. But yet now God has called me. God has appointed me as an apostle. Put me into the ministry. కానీ దేవుడు నన్ను పిలిచినాడు, నన్ను అపోస్తులుగా నియమిస్తూ పరిచర్లో ఉంచాడు. What a great testimony. ఎంత గొప్ప సాక్ష్యం ఇది. When we confess our sin, when our sins are forgiven, when we leave our past, God never remembers our past. చూడండి, మన పాపములు మనం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన గత పాపాలు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. He will forgive us so that He may not remember again. నీవు పూర్తిగా క్షమించబడ్డావు, మరలా ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకోబడవు నీ పాపములు. దేవుడు జ్ఞాపకం చేసుకో, నువ్వు కాదు. దేవుడు నీ పాపములు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోడు. అంతగాను దేవుడు నిన్ను క్షమిస్తాడు. అంతగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. You are wonderful God. ఎంత Because గొప్ప of His love and sacrifice, He forgives us forever. ఆయన మనల్ని పూర్తిగా క్షమించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప అద్భుతకరమైన దేవుడు. భక్సింగ్ గారు కూడా చెప్పాడు, I was a blasphemer, I was a persecutor, I tore the Bible, I blasphemed God's people, the name of the Lord and God's people. ఆయన భక్సింగ్ గారు కూడా చెప్తూ వచ్చాడు, నేను దూషకుడిని, దేవుని ప్రజలను దూషిస్తూ వచ్చినాడు అని చెప్తూ వచ్చాడు. But God had mercy upon me. అయితే దేవుడు నా పైన కనికరం ఉంచాడు. That's why late brother Espadam, sometime back I sang that chorus. He composed that song. ఎంత జాలి యేసువా.
సోదరుడు యేసుపాదం గారు రచించినటువంటి ఆ పాట ఎంత జాలి యేసు అనే పాట పాడుతూ వచ్చారు. ఫస్ట్ పాట అంటే ఆయన 1956లో కట్టినాడంట ఆ పాట. 1956లో 1956లో ఆయన కట్టిన మొట్టమొదటి పాట అది. He only told me 1956 when I came first to Elim, I was a young man. Having heard Brother Buxing testimony, I composed that song. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు ఏలింకి వచ్చినప్పుడు సోదరుడు బక్సింగ్ గారి సాక్ష్యం విన్నప్పుడు 1956 సంవత్సరంలో ఈ పాటను కడుతూ వచ్చానని నాతో చెప్తూ వచ్చాను. హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, హానికరుడ హింసకుడను దేవదూషకుడను నేను, అవిశ్వాసి నైనా నన్ను, అవిశ్వాసి నైనా నన్ను ఆదరించి నావుగా, ఎంత జాలి యేసువా, ఇంతయని యూహించలేను, ఎంత జాలి యేసువా. Later on, there are 4 faithful statements made by Paul the Apostle in 1 Timothy, 2 Timothy and Titus. తర్వాత అపోస్తులైన పౌలు చేత చెప్పబడిన నమ్మదగినటువంటి మాటలు 1 తిమోతి, 2 తిమోతి, తీతు పత్రికలో చెప్తూ వచ్చినాడు. 4 ఉన్నాయి అటువంటి 4 మాటలు అలాంటి చెప్తూ I వచ్చాడు. said, I thought I'll tell on that thing, but I could not because Spirit of God led me in a different way. So next Thursday, God willing, we shall see that. Then we go to the second chapter. ఆ 4 విషయాలు నేను ఈ దినం చెప్పాలనుకున్నాను కానీ పరిశుద్ధాత్మ దేవుడు వేరుగా నడిపించాడు. ప్రభు చిత్తమైతే